దానియేలు విషయంలో చూస్తున్నాం. దానియేలు ఒక విషయంలో కనిపెడుతున్నాడు. చాలా రోజులు మానవ రీతిగా హృదయంలో భయము, కలవరం ఉంటుంది. దేవుడు అతను అంటున్నాడు, దానియేలు నువ్వు నా బహు ప్రియుడవు, నువ్వు భయపడవసరం, నీకు తెలియజేయవలసిన విషయాలన్నీ కూడా నీకు తెలియజేస్తా. ఇందాక సమస్య లేని పరిస్థితుల్లో దేవుడు బలపరుస్తూ ఉంటే, ఇక్కడ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో దానియేలు తొందరపడద్దు, ధైర్యంగా ఉండు, ధైర్యం తెచ్చుకో, ధైర్యంగా ఉండు. 2 సార్లు అక్కడ బైబిల్ తెలియజేస్తా, ధైర్యంగా ఉండు. ప్రార్థన చేయడం తప్ప ఇంకేమీ తెలియట్లేదు నీకు. అయ్యా నాకు ప్రార్థన చేయడం తప్ప ఏమీ తెలియట్లేదు. నీకు వచ్చినటువంటి చిన్న విద్యే నిన్ను, నీ కుటుంబాన్ని నిలబెడుతుంది. ఆ విద్య తప్ప అన్ని విద్యలు వచ్చినా మునిగిపోవటమే. నువ్వేం చేయలేనటువంటి స్థితిలో ఒకవేళ ఉన్నావు, కానీ దేవుడు ఏ టైంలో నేను బలపరచాలి. సహోదరి సహోదరుడా, అదే మనల్ని బలపరుస్తుంది. ఎప్పటికప్పుడే సామర్థ్యం లేని పరిస్థితి అయినా, లేక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అయినా, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులైనా, దేవుని యొక్క సన్నిధిలో ఓ పక్క సాతానుడు కలవరాలు, భయాలు కలుగు చేస్తూ ఉంటే, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ యథార్థ ప్రవర్తనను దేవుని బిడ్డకు బ్రతుకుతూ ఉంటే వచ్చేస్తే దేవుని అది బలపరుస్తుంది. ప్రభు మనల్ని బలపరుస్తాడు, బలపరుస్తాడు టైంకంతే.